గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు 14 నుంచి 16వ తేదీ వరకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు. మరోవైపు ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్ మాటలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థులను 14 మొదటి విడత, 15 రెండో విడత, 16 చివరి విడతగా అభ్యర్థులను ప్రకటించబోతున్నాం. అదేవిధంగా హైదరాబాద్ని విశ్వనగరంగా మార్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసి 2 రోజుల్లో విడుదల చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడేదని గాలి మాట్లాడు, ఈరోజు మాట్లాడి పొద్దున్నే నేను జోక్ వేసాను అంటాడు. సో ఆయన ఎంత సీరియస్ తీసుకోవాలనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి, రాష్ట్ర ప్రజానికి అర్థమైంది. అంత బలంగా గెలుస్తామని నమ్మకుంటే ఇంతమందిని ఎక్స్ అఫిషియో ఓటర్స్గా ఇక్కడ ఎందుకు మారుస్తారు? అన్ని జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా నమోదు ఎందుకు చేస్తారు? 45 నుంచి 48 మందిని ఇక్కడ చేర్పించారు. అంటే నువ్వు గెలుస్తావని నమ్మకం లేదు కాబట్టి ఇటువంటి చేస్తావు.